హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. అద్దె భార్య ఈ పార్ట్ చూసే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ ఎవరైనా మిస్ చేసి ఉంటే ముందు అవి చూడండి ఫ్రెండ్స్. అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి. ఇంకా లేట్ చేయకుండా ఈరోజు ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం. ఏదో మనసుకు అయిన చిన్న గాయం, మన అనుకున్నవారు మనల్ని మోసం చేస్తే వచ్చే పెయిన్ ఇది. ఎవరికి చెప్పుకోవాలో తెలియలేదు. నాకంటూ చెప్పుకోవడానికి ఎవరూ లేరు. మీరేదో కొంచెం ఆప్యాయంగా పలకరించేసరికి అలా ఎమోషనల్ అయిపోయాను అంతే. ఏమీ అనుకోకండి అంది ధాత్రి చిన్నగా నవ్వుతూ. మోసం చేశారు అని ఎందుకు అనుకుంటున్నారు మీరు? మీరు ఎంతగా బాధపడుతున్నారు అంటే మిమ్మల్ని మోసం చేశారు అనుకున్న వాళ్ళు మీ మనసుకు బాగా నచ్చిన వాళ్ళై ఉంటారు. వాళ్ళకి మీరంటే ఇష్టం లేదా అంటూ అడిగింది సహస్ర. ఇష్టం కాదు, నేనంటే ప్రాణం. ఇప్పటికీ కూడా ఈ పని తను చేశాడు అంటే నేను నమ్మలేకపోతున్నాను అంది ధాత్రి. నమ్మాలి అని లేనప్పుడు ఎందుకు నమ్మడం? మీ మనసులో వాళ్ళపై ఏ ఫీలింగ్ అయితే ఉందో ఆ ఫీలింగ్ని అలాగే ఉంచి అసలు ఈ సంఘటనే జరగలేదు అనుకుంటే సరిపోతుంది కదా. ఇప్పుడు మిమ్మల్ని ఎవరైనా బలవంతాన పట్టుకొని ఇది నమ్మండి, ఇది నమ్మండి అని బ్రతిమిలాడడం లేదు కదా అంది సహస్ర. దాంతో అయోమయంగా ఆమె వైపు చూసింది ధాత్రి. ఆమె అలా చూడటంతో చిన్నగా నవ్వి, మీరు ఉన్న సిచ్యువేషన్ ఏంటో నాకు తెలియదు. మీకు మోసం చేశారు అనుకుంటున్న ఆ వ్యక్తి ఎవరో కూడా నాకు తెలియదు. కానీ ఒక్కటి మాత్రం గట్టిగా చెప్పగలను. ఒకరు మనల్ని మోసం చేస్తున్నారు అంటే వారికి మనపై పట్టరనంత కోపమైనా ఉండాలి, లేదా మనం లేకపోతే బ్రతకలేనంత ప్రేమైనా ఉండాలి. ఇందులో మిమ్మల్ని మోసం చేస్తున్న ఆ వ్యక్తికి మీపై ఏముందో ముందు అది తెలుసుకోండి. ఆ తర్వాత అది మోసమో లేక ఎక్కడ మీకు దూరం అయిపోతానో అన్న భయమో మీకే అర్థమవుతుంది అంది సహస్ర. దానితో ఆలోచనలో పడింది ధాత్రి. సాది చెప్పిన విధంగా ఆలోచిస్తే నేను ప్రెగ్నెంట్ అయి బేబీ పుడితే ఆ బేబీని ఆయనకి ఇచ్చేసి నేను ఆయనకి దూరంగా వెళ్ళిపోవాలి. అదే ఎప్పటికీ ప్రెగ్నెంట్ కాకపోతే ప్రెగ్నెంట్ అయ్యే వరకు అతని దగ్గరే ఉండాలి కదా. అంటే నన్ను తన దగ్గర ఉంచుకోవడం కోసమే ఆయన ఈ ట్యాబ్లెట్స్ వాడా అని ఆమె అనుకుంటూ ఉండగా ధాత్రి అంటూ పిలిచాడు అక్కడున్న వార్డ్ బాయ్. ఆ పిలుపు వినిపించుకుని ఆలోచనలన్నీ పక్కన పెట్టి ఆ రూమ్లోకి వెళ్ళింది ధాత్రి. ఆమె వైపు ఒక్కసారి చూసి ఆ రిపోర్ట్స్ అన్ని చేతిలోకి తీసుకున్న డాక్టర్ వాటిని నిశితంగా పరిశీలించి, నో ప్రాబ్లం మిసెస్ ఆకాష్, మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నట్లు ఈ ట్యాబ్లెట్స్ ఏమీ అంత ప్రమాదం కాదు. మీరు చాలా హెల్తీగా ఉన్నారు. వీటిని ఇంకా వాడడం ఆపేస్తే ఖచ్చితంగా ప్రెగ్నెంట్ కూడా అవుతారు అంటూ చెప్పింది డాక్టర్. దానితో పోయిన ప్రాణం తిరిగి వచ్చినంత రిలాక్స్డ్గా మనసు మారిపోవడంతో థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్ అంటూ ఆమెకి చెప్పి ఆ రిపోర్ట్స్ తీసుకుని బయటికి పరుగు తీసింది ధాత్రి. అక్కడ ఆమె కోసమే ఎదురు చూస్తూ ఉంది సహస్ర. ఆమెని చూసిన ధాత్రికి మరింత ఆనందంగా అనిపించడంతో పరుగుని వెళ్ళి ఆమెని గట్టిగా హత్తుకుని థ్యాంక్ యూ సో మచ్. ఎలాంటి కష్ట పరిస్థితుల్లో అయినా నీలాంటి మంచి స్నేహితులు ఉంటే సరిపోతుంది. మనం తీసుకునే నిర్ణయాలు తప్పో ఒప్పో తెలిసిపోతుంది అని మరొక్కసారి నిరూపించావు. నాకు జీవితంలో ఏదైనా మంచి అంటూ జరిగింది అంటే అది ఖచ్చితంగా నీ స్నేహం నాకు దక్కడమే అంటూ చెప్పింది ఆమె. ఆ మాటలన్నీ వింటున్న సహస్రకి చాలా కొత్తగా, మరింత వింతగా అనిపించింది. అయినా కూడా ఏదో ఆనందంలో అంటుందిలే అనుకుంటూ చాలా లైట్గా తీసుకుంది ఆమె. ఈ సంతోషంలో నేను నీకు పెద్ద పార్టీ ఇద్దాం అనుకుంటున్నాను, పద అంటూ ఆమె చెయ్యి పట్టుకుని అక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపోతూ ఉంది ధాత్రి. అసలు ఆమె ఏమంటుందో, ఎక్కడికి తీసుకువెళుతుందో ఏమీ అర్థం కాకపోవడంతో అయోమయంగానే ఆమె వెనక వెళుతూ ఉంది సహస్ర. అదే సమయంలో ఆ హాస్పిటల్ ముందు ఫాస్ట్గా వచ్చి ఒక కార్ ఆగింది. ఆ కార్ నుంచి దిగిన ధీరజ్ని చూసి అతని దగ్గరికి వెళ్ళి, త్వరగా పదండి సార్, మేడం లోపలే ఉన్నారు, త్వరగా వెళ్ళి పట్టుకుందాం అంటూ కంగారు పెట్టాడు అతని మనిషి. దాంతో కంగారుగా లోపలికి పరిగెత్తిన ధీరజ్ హాస్పిటల్ మొత్తం వెతుకుతూ ఉన్నాడు. అప్పుడే సహస్రాన్ని తీసుకుని ఫస్ట్ ఫ్లోర్ నుంచి కిందికి దిగుతూ ఉంది ధాత్రి.
గ్రౌండ్ ఫ్లోర్లో మొత్తం వెతికినా అక్కడ ఎక్కడా దాత్రి కనిపించకపోవడంతో ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళడానికి లిఫ్ట్ బటన్ ప్రెస్ చేశాడు ధీరజ్. అతనికి ప్రస్తుతం చాలా టెన్షన్‌గా ఉంది. ఎలాగైనా దాత్రిని పట్టుకోవాలి. మళ్ళీ తనని మిస్ చేసుకోకూడదు. తనని తనతో తీసుకుని వెళ్ళిపోవాలి అన్న ఆరాటం ఎక్కువగా ఉండడంతో చాలా కంగారు పడిపోతూ ఎంత ప్రెస్ చేసినా లిఫ్ట్ బటన్ రాకపోవడంతో ఇంకా వెయిట్ చేసే ఓపిక లేని అతను మెట్ల మీదుగా పైకి వెళుతున్నాడు. అలా అతను వెళుతున్నప్పుడే లిఫ్ట్ కిందకి వచ్చి డోర్ తెరుచుకుంది. అందులో ఉన్న దాత్రి, సహస్ర బయటికి వచ్చారు. కానీ అప్పటికే సగం స్టెప్స్ ఎక్కేసిన ధీరజ్ ఆమెని గమనించలేదు. హలో, ఒకసారి నా మాట వినండి. ఇప్పుడు పార్టీ లాంటివి గట్ట ఎందుకండి? నేను ఇంటికి వెళ్ళిపోతాను. కొంచెం మొహమాటంగా అంది సహస్ర. ఇంటికి వెళితే ఏముంటుందండి? ఎప్పుడు అమ్మ చేస్తే ఆ బోరింగ్ వంటలే కదా. అయినా నేను కూడా ఇలా ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళి ఫుడ్ తిని ఎంజాయ్ చేసి చాలా రోజులైపోయిందండి. నాకు కంపెనీగా రావచ్చు కదా ప్లీజ్ అంటూ బతిమలాడింది ధాత్రి. సహస్ర కూడా బయటికి వెళ్ళడం తక్కువే అవడంతో తనకి ఒక మంచి ఫ్రెండ్ దొరికింది అన్న ఆనందంతో, సరే మీరు అంత ఇష్టపడి మరీ నాకు ట్రీట్ ఇస్తాను అంటే నేను మాత్రం ఎందుకు వద్దంటాను. కానీ మరి నన్ను భరించడం చాలా కష్టం, అది చూసుకోండి అంది సహస్ర. ఏం పర్వాలేదు, మీరు రెస్టారెంట్లో ఉన్న ఫుడ్ మొత్తం తినేసినా కూడా నాకు నో ప్రాబ్లం. ఎందుకంటే బిల్లు కట్టేది నేను కాదు, మా ఆయన నవ్వుతూ అంది ధాత్రి. ఓ అవునా, అయితే కడుపు నిండా తిని సాయంత్రానికి పార్సల్ కూడా తీసుకువచ్చుకోవచ్చు అన్నమాట అంటూ సరదాగా నవ్వుకుంటూ జోక్స్ వేసుకుంటూ బయటకు వచ్చిన ఆ ఇద్దరి ఫ్రెండ్స్ ముందు ఒక కారు వచ్చి ఆగింది. దాంతో అయోమయంగా వాళ్ళిద్దరూ ఒకరి మొహం ఒకరు చూసుకోక ఆ కారు నుంచి కిందకి దిగాడు ఆనంద్. అతన్ని చూసి ఒకరు కుడివైపుకి తిప్పితే మరొకరు ఎడం వైపుకి తిప్పారు మొహాలు. అది చూసి దేవుడా, వీళ్ళు కలిసి లేకపోయినా సరే నన్ను సాధించడానికి మాత్రం ఎప్పుడూ కలుస్తూనే ఉంటారు. కర్మ కాలి నన్ను వీళ్ళకి ఫ్రెండ్ని చేసావయ్యా. ఇద్దరికిద్దరే మొండితనం తప్ప ముందు చూపు, చెప్పే మాట వినడం లాంటివి అలవాటు లేని పనులైపోయాయి వీళ్ళకి అని మనసులో అనుకుని కారెక్కండి అంటూ సీరియస్గా అన్నాడు ఆనంద్. హూ ఆర్ యూ అంతకన్నా సీరియస్గా అడిగింది ధాత్రి. ఏంటి, నేనెవరో నీకు తెలీదా ఆశ్చర్యంగా అడిగాడు ఆనంద్. నాకైతే తెలీదు సహస్ర, అతనెవరో నీకేమైనా తెలుసా అడిగింది ధాత్రి. నాకు తెలియదు ధాత్రి, ఇతన్ని చూడడం ఇదే ఫస్ట్ టైం. అతని వైపు అదొక రకంగా చూస్తూ చెప్పింది సహస్ర. ఏ, దానికంటే నా మీద కోపం ఉంది కాబట్టి తెలీదు అంది. ఓకే, కానీ నీకేం పోయే కాలమే, నేను నీ బాస్, అది మర్చిపోతున్నావా? తెలీదు అని ఎలా చెప్తున్నావు నువ్వు అంటూ కొంచెం కోపంగా అడిగాడు ఆనంద్. బాస్ అయితే అది ఆఫీస్లో, ఇలా రోడ్డు మీద కాదు. అయినా నాలాంటి మెంటల్ కేసుతో మా బాస్ పడలేకపోతున్నాడు సార్. ఏదో పోనీలే పాపం అని నాకు ఉద్యోగం ఇచ్చి పార్కుల్లో పల్లీలు ఎలా అమ్మాలో నేర్పించి నాకు ఒక జీవితాన్ని ఇచ్చిన దేవుడైనా అలాంటి ఆయన ఈ టైంలో ఆఫీస్లో ఏదో ఇంపార్టెంట్ మీటింగ్లో ఉంటాడే తప్ప ఇలా రోడ్డు మీద ఎవరో తెలియని అమ్మాయికి లిఫ్ట్ ఆఫర్ చేస్తూ తిరగారు పళ్ళు కొరుకుతూ చెప్పింది సహస్ర. ఇందాక నేను అన్న మాటలు బాగా మనసులో పెట్టేసుకున్నట్లుంది. కళ్ళల్లోనూ మాటల్లోనూ కోపం కొట్టొచ్చినట్లుగా అనిపిస్తుంది అంటూ మనసులో అనుకుని, ధాత్రి నీతో మాట్లాడాలి, మర్యాదగా నీ ఫ్రెండ్ని తీసుకుని వచ్చి కారు ఎక్కు అని ఆర్డర్ వేస్తున్నట్లు పైకి అంటూనే రిక్వెస్టింగ్గా ఆమె వైపు చూశాడు ఆనంద్. అతని మొహం చూస్తుంటే నవ్వు వస్తూ ఉంది. పోనీలే పాపం, సహస్రాన్ని వాడు చాలా మిస్ అవుతున్నాడు. వాడికి దొరికిన ఈ కొంచెం టైంని కూడా నేను నా కోపంతో ఎందుకు వేస్ట్ చేయడం అని మనసులో అనుకుని, పదండి సహస్ర, కారు అంట ఎక్కుదాం అంది ధాత్రి. ఆ కారులో అయితే నేను రాను ధాత్రి, అతని ఫేస్ చూస్తుంటే నాకు అసలు నచ్చలేదు, ఏదో తేడాగా కనిపిస్తున్నాడు అంది సహస్ర. ఆ మాటకి షాక్ అయిన ఆనంద్ తన గుండె మీద చెయ్యి వేసుకుని, అమ్మా, ఇది మరీ కత్తి పుచ్చుకుని గుండెల్లో పొడి చేసినట్లు మాట్లాడుతుంది. ఒక ఏసీపీని పట్టుకుని ఏదో రౌడీని రేపిస్ట్ని చూసినట్లు అనుమానంగా చూస్తుందా? ఇప్పటి వరకు దీనికి చిప్పు మాత్రమే దొబ్బింది అనుకున్నాను, కానీ
అసలు ఆలోచించడమే మర్చిపోయిందని ఇప్పుడే అర్థమవుతుంది. దొంగ మొహంది అని మనసులో తిట్టుకుంటూ కొరకొర ఆమెను చూస్తూ ఉన్నాడు ఆనంద్. వారిద్దరి వైపు చూసి చిన్నగా నవ్వుకుని ఆమె చెవి దగ్గరికి వెళ్ళి, ఏదో కోపంలో 2 మాటలు అనొచ్చు, కానీ ఈ దొరికిందే ఛాన్స్ అనుకుంటూ మరీ నువ్వు ఎక్కువ అన్నావో అనుకో, రేపొద్దున అతను ఆఫీస్లోనే జాబ్కి వెళ్ళాలి. నువ్వు ముందు అది గుర్తుపెట్టుకో. వాడి క్లోజ్ ఫ్రెండ్గా వాడి గురించి 2 మంచి మాటలు చెప్తున్నాను, విను. నాకు తెలిసి ఇంతకన్నా దుర్మార్గపు వెధవ నీచుడు మరొకడు ఉండడు. వీడితో నువ్వు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. కాబట్టి కామ్గా అతను చెప్పినట్టు అతనితో వెళ్దాం. మనకి కూడా ఆటో ఛార్జీలు కలిసొస్తాయి అంది ధాత్రి. వీడి దుర్మార్గం గురించి నువ్వు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రతిరోజు ప్రత్యక్షంగా నా కళ్ళారా చూస్తున్నాను. అందుకే రాను అంటున్నాను. అయినా సరే, నువ్వెంతగా చెప్తున్నావు కదా, పైగా ఛార్జీలు కూడా కలిసి వస్తున్నాయి అంటున్నావు. అలాగే ఛార్జీలతో పాటు రెస్టారెంట్లో అయ్యే బిల్లు కూడా వాడితోనే కట్టిద్దాం. దెబ్బకి తిక్క కుదురుతుంది వెధవకి అని శాస్త్ర కూడా అనడంతో ఇద్దరు ఒకసారి నవ్వుకుని అతని వైపు చూసి సీరియస్గా మొహం పెట్టి వెళ్ళి కారెక్కి కూర్చున్నారు. ఇద్దరూ కలిసి అంత సీక్రెట్గా మాట్లాడుకున్నారు అంటే నాకు టెండర్ గట్టిగానే పెట్టాలని ఫిక్స్ అయిపోయినట్లున్నారు. పోనీలే, పెట్టని. వాళ్ళతో ఇలా తిట్టించుకుని కొట్టించుకుని ఎన్ని సంవత్సరాలు అయిపోతుంది. ఇన్ని సంవత్సరాల తర్వాత క్లోజ్ ఫ్రెండ్స్ని కలిసి వాళ్ళతో టైం స్పెండ్ చేసే అవకాశం వస్తే ఆ కిక్కే వేరు. ఆ కిక్ ముందు ఇవన్నీ ఒక లెక్క ఏంటి అని అనుకుంటూ కార్ ఎక్కి ఆ కార్ స్టార్ట్ చేశాడు ఆనంద్. హాస్పిటల్ మొత్తం పిచ్చి కుక్కలా వెతుకుతూ ఉన్నాడు ధీరజ్. అయినా కూడా అతనికి ధాత్రి కనిపించకపోవడంతో తనకి కాల్ చేసిన వ్యక్తి వైపు అనుమానంగా చూస్తూ అతని కాలర్ పట్టుకుని చంపేసేలా అతన్ని చూస్తూ, నిజం చెప్పు, తను నిజంగానే నీకు కనిపించిందా, లేక నా దగ్గర డబ్బులు తీసుకోవడం కోసం నువ్వేమైనా నాటకాలు ఆడుతున్నావా అంటూ అడిగాడు ధీరజ్. అప్పటికే భయపడిపోతున్న అతను, అమ్మ తోడన్నా, నిజంగానే ఆ అమ్మాయి నాకు కనిపించింది. ఈ హాస్పిటల్ లోపలికే వచ్చింది. కావాలంటే ఇక్కడున్న సీసీ కెమెరాలు చెక్ చేసుకో, నీకే తెలుస్తుంది అంటూ వణుకుతున్న గొంతుతో చెప్పాడు ఆ వ్యక్తి. సరే, నేను వెళ్ళి ఆ సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేస్తాను. నువ్వు చెప్పినట్లు నిజంగానే ధాత్రి ఇక్కడికి వచ్చింది అంటే ఓకే. లేదు, తను ఇక్కడికి రాలేదు, నువ్వే అబద్ధం చెప్తున్నావు అని తెలిసిందో నిన్ను ఇక్కడే చంపేసి మార్చురీ రూమ్లో పడుకోబెట్టి వెళ్తాను అంటూ సీరియస్గా చెప్పి సీసీటీవీ ఆపరేటర్ చేసే రూమ్కి వెళ్ళాడు ధీరజ్. అక్కడ అతను ఇచ్చే డబ్బులు తీసుకుని తన ప్లేస్ ధీరజ్కి ఇచ్చి కాసేపు పక్కకు తప్పుకున్నాడు సీసీటీవీ ఆపరేట్ చేసే అతను. దానితో ధాత్రి హాస్పిటల్కి వచ్చింది అన్న టైం ప్రకారం ప్రతి ఫుటేజ్ని చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ ఉన్న అతనికి ధాత్రి హాస్పిటల్కి రావడం, ఆమె డాక్టర్ని కన్సల్ట్ చేయడం, కాసేపు ఆ రూమ్ బయట వెయిట్ చేయడం, అక్కడ సహస్ర తను ఏదో మాట్లాడుకోవడం, ఆ తర్వాత మళ్ళీ డాక్టర్ రూమ్కి వెళ్ళడం, సంతోషంగా బయటికి రావడం అన్నీ కనిపించాయి. అవన్నీ క్లియర్గా అబ్జర్వ్ చేస్తున్న ధీరజ్కి ఏదో అనుమానం వచ్చింది. అసలు ధాత్రి హాస్పిటల్కి వచ్చి ఆ డాక్టర్ని కలవలసిన అవసరం ఏముంది? కలిసిన తర్వాత తను ఎందుకు అంత సంతోషంగా ఉంది? ఏం జరుగుతుంది? అసలు ఆ సాధిక ధాత్రి ఎప్పుడు కలిశారు అన్న అనుమానం రావడంతో సీసీటీవీ ఆపరేటర్ని, ఆ డాక్టర్ గురించి వివరాలు కనుక్కొని ఆమెని కలవడానికి వెళ్ళాడు ధీరజ్. ఒక పావుగంట తర్వాత తన ఎదురుగా కూర్చున్న ధీరజ్ వైపు అయోమయంగా చూస్తూ, ఆ పేషెంట్ వివరాలు మీకెందుకు అంటూ అడిగింది డాక్టర్. ఎందుకు ఏమిటి అన్న ప్రశ్నలు అనవసరం డాక్టర్. ఆమె మిమ్మల్ని ఎందుకు కలిసింది, మీరు తనకి ఏం చెప్పారు, అది మాత్రమే చెప్పండి చాలు. అది చెప్పినందుకు మీరు ఎంత అడిగినా నేను ఇస్తాను అంటూ ఆఫర్ చేశాడు ధీరజ్. దాంతో అతని వైపు ఒక్కసారి చూసి, ఇట్స్ ఓకే, ఇందులో దాచవలసినంత సీక్రెట్ ఏమీ లేదు. తనకి ఏ ప్రాబ్లం రాదు అంటే ఆ విషయం మీకు చెప్పడానికి నాకు ఏ అభ్యంతరం లేదు. దానికోసం మీరు నాకు ఎలాంటి ఆఫర్లు ఇవ్వవలసిన అవసరం లేదు అంది డాక్టర్. ఆమె చాలా కూల్గా మాట్లాడడంతో తన ఫేస్లో ఎక్స్ప్రెషన్ కూడా మార్చి, లేదు డాక్టర్, తనకి నా వల్ల ఎలాంటి ప్రాబ్లం రాదు. షీ ఈజ్ మై వైఫ్.
2 డేస్ నుంచి తను ఎందుకో బాగా డల్‌గా అయిపోయింది. ఏదో విషయం నాతో చెప్పలేక చాలా నలిగిపోతుంది. అందుకే కంగారు వచ్చి ఫాలో చేస్తే తను మీ హాస్పిటల్‌కి వచ్చి మిమ్మల్ని కన్సల్ట్ చేసింది అని తెలిసింది. సో, ఎందుకు వచ్చిందో తెలుసుకుందామని అడుగుతున్నాను అంతే అన్నాడు ధీరజ్. ఓహ్! అంటే మీరేనా మిస్టర్ ఆకాష్? అయితే ఈ విషయం గురించి మీతో కంపల్సరీ మాట్లాడాలి అంది డాక్టర్. ఆ మాట విన్న ధీరజ్ కాళ్ళ కింద భూమి కంపించింది. నేను తన భర్తని అంటే ఆకాష్ అని అడుగుతుంది. అంటే ధాత్రికి పెళ్ళయిందా అని అనుకోగానే అతని తలలో నరాలన్నీ చిట్లు పోతాయేమో అన్నంత కోపం వచ్చింది. ఆ కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ, హా డాక్టర్, నేనే ఆకాష్ని. చెప్పండి, తను ఎందుకు మీ దగ్గరికి వచ్చింది? మనసులో మండిపోతూ ఉన్న చాలా ప్రశాంతంగా అడగడానికి ప్రయత్నించాడు ధీరజ్. చిన్నగా నవ్వుతూ, ఏమీ లేదు సార్, తను ఇన్ని రోజులు కన్సీవ్ కాకూడదు అని ఏవో మెడిసిన్స్ తీసుకుంది. మరి ఆ విషయం మీకు తెలుసో తెలియదో నాకైతే తెలియదు, కానీ ఇప్పుడు కన్సీవ్ కావాలి అనుకుంటుంది. అందుకే ఆ టాబ్లెట్స్ వల్ల తనకేమైనా ప్రమాదం జరిగిందా, తను తల్లి అవుతుందా లేదా అని కనుక్కోవడం కోసం నా దగ్గరికి వచ్చింది. టెస్ట్లన్నీ చేశాను, అంతా నార్మల్గానే ఉంది. అతి త్వరలోనే ఆమె మీ బిడ్డకు జన్మనిస్తుంది. అందులో ఎటువంటి అనుమానాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు నవ్వుతూ అంది ఆ డాక్టర్. అవును డాక్టర్, అతి త్వరలోనే తను నా బిడ్డకు జన్మనివ్వాలి, అంతేకాని ఎవడో బిడ్డకి కాదు అని మనసులో అనుకుని, ఓకే డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. మీరు చెప్పినట్లు జరిగితే ఖచ్చితంగా తనని డెలివరీ కోసం మీ హాస్పిటల్కే తీసుకువస్తాను అని చెప్పి అక్కడి నుంచి బయటికి వెళుతున్న ధీరజ్కి ఇంకేదో అనుమానం రావడంతో, డాక్టర్, తనకి సంబంధించిన రిపోర్ట్ ఫైల్ తీసుకుని వెళ్ళిపోయిందా, లేదంటే ఇక్కడే మర్చిపోయి వెళ్ళిపోయిందా అంటూ అడిగాడు ధీరజ్. ఐ థింక్ తను తీసుకుని వెళ్ళింది. లేదు అంటే ఒకసారి తన డీటెయిల్స్ రిసెప్షన్లో చెప్పి అడగండి, మీకు కావాలి అంటే రిపోర్ట్స్ మరో సెట్ ఇస్తారు అంటూ డాక్టర్ చెప్పడంతో, థ్యాంక్ యూ డాక్టర్ అని కన్యంగా నవ్వుకొని అక్కడి నుంచి బయటికి వెళుతూ ఉన్నాడు ధీరజ్. అలా రిసెప్షన్లోకి వెళ్ళి ధాత్రి వివరాలు చెప్పి రిపోర్ట్స్ తీసుకున్న అతనికి ఆమె ఫోన్ నెంబర్ దొరికింది. అది చూసి, దొరికిపోయావు ధాత్రి, ఇంకా నిన్ను నా నుంచి ఎవ్వరూ కాపాడలేరు. నువ్వు ఎవ్వరి దగ్గర ఉన్నా నిన్ను నా దగ్గరికి తెచ్చుకోవడమే నా జీవిత లక్ష్యం. నువ్వు నా దానివి ధాత్రి, నాకు మాత్రమే సొంతమైన దానివి. మధ్యలో ఎవడు వచ్చినా సరే చావలసిందే కానీ నీతో కలిసి జీవితాంతం బ్రతకలేడు అని కచ్చిగా అనుకుంటూ తన ఫోన్ తీసి ధాత్రి నెంబర్కి డయల్ చేస్తూ ఉన్నాడు ధీరజ్. ఒక ఫేమస్ రెస్టారెంట్కి వారిద్దరిని తీసుకుని వచ్చాడు ఆనంద్. అతన్ని చూస్తూ ఉంటే ఒళ్ళు మండిపోతూ ఉంది సహస్రకి. నేను మెంటల్ కేసా? అన్ని పనులు చెడగొడతానా? అయ్యో పాపమని నా మీద జాలి పడుతున్నావా? ఎన్నేసి మాటలు అన్నావు నన్ను. నీ సంగతి చెప్తాన్రా. ఈరోజు అందరూ నిన్ను చూసి అయ్యో పాపం అని జాలి పడేలా చేయకపోతే నా పేరు సహస్రనే కాదు అని మనసులో అనుకుంటూ తినేసేలా అతన్ని చూస్తూ ఉంది ఆమె. ఆమె చూపు చూసి కొంచెం భయపడి, ఎందుకమ్మా తల్లి నా వైపు అలా చూస్తున్నావు? నీకు అంతగా తినాలి అనిపిస్తే ఏం కావాలో ఆర్డర్ చేసుకో, వచ్చాక అవి తిను, నన్నెందుకు చూపులతో తినేయడం అంటూ అడిగాడు ఆనంద్. అంటే సార్, అది నాకు కొంచెం పిచ్చి ఉంది కదా, పైగా మెంటల్ కేసుని, ఏ పనైనా చెడగొట్టడం తప్ప సరిగ్గా పని చేయడమే రాదు. అందుకే ఇప్పుడు చెడగొట్టడానికి ఏ పని లేక మీరేమైనా పని ఇస్తారేమో అని దీనంగా మీ వైపు చూస్తున్నాను అంతే సార్ అంది సహస్ర. దేవుడా, ఒక అమ్మాయిని పడేయడం కోసం అబ్బాయికి ఇన్ని తిప్పలు ఉంటాయా? నాకు ఉన్న అన్ని కష్టాలు ఈ సిరీస్కి హీరో అయిన మా అన్నగారికి కూడా లేవు. ఏంటో అన్ని కష్టాలు నాకే వస్తున్నాయి అని మనసులో అనుకుని, అది కాదు సహస్ర, తను కొంచెం అదొక టైపు. నిన్ను నన్ను చూసి అపార్థం చేసుకుంటుంది. అందుకే తన అపార్థం పోగొట్టాలని 1-2 మాటలు ఎక్కువగా అన్నమాట నిజమే, కానీ నీ మీద నాకు నిజంగా అలాంటి ఫీలింగ్ ఏమీ లేదు అని ఆనంద్ అంటూ ఉండగా, మరి ఎలాంటి ఫీలింగ్ ఉందేంటి నా మీద? అసలు మీ మనసులో నాపై ఉన్న ఆ ఫీలింగ్ ఏంటి అంటూ డైరెక్ట్గా అడిగేసింది సహస్ర.
వారిద్దరిని చూసి నవ్వుకుంటూ ఉంది ధాత్రి. అప్పుడే ఆమె ఫోన్ రింగ్ అయింది. ఆ ఫోన్ వైపు చూసిన ఆమెకి ఏదో అన్నోన్ నెంబర్ స్క్రీన్పై కనిపిస్తూ ఉండడంతో ఎవరిది ఈ నెంబర్ అనుకుంటూ ఆ కాల్ లిఫ్ట్ చేసింది ఆమె. ఆ తర్వాత ఏం జరుగుతుంది? ధీరజ్కి ఆ ధాత్రి దొరికిపోతుందా? తెలుసుకోవాలంటే ఈ నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. అలాగే ఈ పార్ట్ నచ్చితే ప్లీజ్